ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కీసర టోల్ గేట్ వద్ద కారుపై ఫ్లాష్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ప్రమాదంలో కారు అందులోని ప్రయాణికులు నుజ్జునుజ్జయ్యారు. టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కీసర టోల్ గేట్ వద్ద కారుపై ఫ్లాష్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ప్రమాదంలో కారు అందులోని ప్రయాణికులు నుజ్జునుజ్జయ్యారు. టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులోని ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చింది బయటకు వచ్చింది బయటకు వచ్చింది బయటకు వచ్చింది ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కీసర టోల్ గేట్ వద్ద కారుపై ఫ్లాష్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ప్రమాదంలో కారు అందులోని ప్రయాణికులు నుజ్జునుజ్జయ్యారు. టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులోని ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్ ప్లాజా దగ్గర ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కంటికిచర్ల మండలం కేసర టోల్ ప్లాజా దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారుపై సిమెంట్ ఫ్లయాష్ లారీ పక్కకు ఒరిగి దాని కారుపై పడింది. టోల్ ప్లాజాలో టోల్ గట్టే వద్ద అదుపు తప్పి కారుపై లారీ బోల్తా పడింది. ఈ కారులో ఎంతమంది ఉన్నారని తెలియాల్సినప్పటికీ దాదాపుగా మొత్తం 4 ఉన్నారని, ఇందులో 3 మరణించి ఉండవచ్చు అని నేను కూడా చెప్తూ ఉన్నారు. మరికొంతమంది మాత్రం తీవ్ర గాయాలయ్యాయి, వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నప్పటికీ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కానీ అక్కడ ఉండే సీన్ ని కానీ మనం చూస్తే అందులో ఎవరు కూడా బతికి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఈ BMW కారు నెంబరు TS 6662. ఇది అధిక బరువు ఉండటంతో లారీని పైకి తీయటానికి ప్రొక్లైన్ల సహాయంతో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే లారీలో ఫ్లయాష్ ఉంది అని చెబుతున్నారు. ఈ ఇబ్రహీంపట్నం నుంచి ఫ్లయాష్ లోడ్తో కూడా లారీ వెళ్తూ ఉంది. ఫ్లయాష్ ట్యాంకర్లు చాలా పొడవుగా ఉంటాయి. ఈ పొడవుగా ఉన్న లారీ BMW కారుపై పడింది. అంటే టోల్ ప్లాజా దగ్గర ఇది పక్కకు ఒరిగిపోయి దానిపై పట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మనం ఏబిఎన్ స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాము. అయితే ఈ కారులో BMW కార్ అంటే చాలా సేఫెస్ట్ కారు అని చెప్తారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పక్కనే ఉన్న లారీ ఒరిగి దానిపై పట్టడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఇప్పుడు అక్కడ పోలీసులు ప్రొక్లైనర్ తో ఆ ట్యాంకర్ ని లేపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అధిక బరువు ఉండటంతో దాన్ని లేపడం సాధ్యం కావడం లేదు. కారు కూడా కొత్తది అని కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఈ కారు ట్యాంకర్ దానిపై పడటంతో ట్యాంకర్ ని ముందు తీసిన తర్వాత
కారులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏంటనేది తెలిసింది. బట్ ప్రమాదం జరిగిన ప్రదేశం కానీ ఆ సీన్ కానీ చూస్తే అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిగిలే అవకాశం లేదు అనేది కూడా అక్కడ ఉండే పోలీసులు కానీ ఆ ప్రత్యక్ష సాక్షులు కానీ చెబుతూ ఉన్నారు. ప్రొక్లైనర్లు ఒకటి తాళకపోవడంతో మరో 2 ప్రొక్లైన్ సమీప ప్రాంతం నుంచి నందిగామ నుంచి కూడా తెప్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా టోల్ గేట్ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ జామ్ కావడంతో వాహనాల్లో ఉన్న ప్రయాణికులంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. మనం చూస్తున్న ఏరియాలో మళ్ళీ విజువల్స్లో చూపిస్తున్నాం. ప్రొక్లైనర్లన్నీ వచ్చి కూడా ట్యాంకర్ ని పైకి లేపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ట్యాంకర్ ని పైకి లేపిన తర్వాత ఆ ప్రాంతంలో అంటే ఇది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి. ఈ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం వాహనాలు ఈరోజు శనివారం కావడంతో హైదరాబాద్ వైపు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రమాదం జరగటంతో ఒకవైపు మాత్రమే వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. టోల్ గేట్ దగ్గర రెండో వైపు వాహనాలని వెళ్ళటం ఆపేశారు. మొత్తాన్ని కూడా ఒకవైపుకు డైవర్ట్ చేశారు. శనివారం కావటం, సెకండ్ సాటర్డే కావడంతో నిన్న కొంతమంది వెళ్ళినప్పటికీ ఈ రోజు ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్తున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఎప్పుడు కూడా ముఖ్యంగా కీసల్ టోల్ ప్లాజా దగ్గర చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ఈ ప్రమాదం జరగటంతో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు వాహనాలతో నిండిపోయింది. పైగా 1 వే మాత్రమే పనిచేస్తుండటం, ట్రాఫిక్ ని అలౌ చేయడంతో వచ్చే వాహనాలు పోయే వాహనాలు కూడా టోల్ గేట్ దగ్గర రద్దీ ఏర్పడింది. పరిస్థితిని అక్కడ ఉండే పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మొత్తం ముందు అసలు ఆ ట్యాంకర్ ఏదైతే ఫ్లయాష్ ట్యాంకర్ ఉందో ఆ ఫ్లయాష్ ట్యాంకర్ ని కార్ మీద నుంచి ప్రొక్లైనర్లతో పైకి లేపి పక్కకు తీసిన తర్వాత అక్కడ కారులో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి, వాళ్ళకి ఏమైనా సత్వర చికిత్స అందించేందుకు కూడా అంబులెన్సులను పిలిపించారు. బట్ ఆ పరిస్థితి అయితే మాత్రం మనకి ఆ ప్రమాద దృశ్యాన్ని చూసిన వాళ్ళకి ఎవరికి కూడా కలగడం లేదు. బట్ ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త జరిగా అంబులెన్సులను కూడా అక్కడికి తెప్పించారు. అంత కొంతమంది నందిగామలో ఉండే ఆసుపత్రుల నుంచి కూడా డాక్టర్లను కూడా పిలిపిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో ఉండి అప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. శ్రీనివాస్, రామారావు, టోల్ గేట్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కానీ దీనికి సంబంధించి అసలు ప్రాథమిక సమాచారం ఏమైనా ఇస్తున్నారు? అసలు ఏ విధంగా జరిగింది యాక్సిడెంట్ అనే దాని మీద? శ్రీనివాస్, మాది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది BMW కారు. అదే విధంగా అటువైపు నుంచి మన ఫ్లయాష్ లారీ ట్యాంకర్ కూడా ఇటువైపు నుంచి వెళ్తుంది. ఈ ట్యాంకర్ క్రాస్ చేసే దగ్గర పక్కనుండే ఆ టోల్ గేట్ కు పక్కనుండే దిమ్మెలకు తగలటంతో ఒక్కసారిగా అది పైకి లేచి పక్కకు ఒరిగిపోయి ఈ కారు మీద పడింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏరియన్ స్క్రీన్ లో రైట్ సైడ్ స్క్రీన్ లో చూస్తున్నాం. అంటే లారీ ఏ విధంగా పక్కకు ఒరిగిపోయింది, ఆ పక్కనే ఉండే టోల్ గేట్ కు సంబంధించిన సిమెంట్ తో చేసిన ఇవి కూడా ఉన్నాయి, లైన్స్ కూడా ఉన్నాయి. వాటిని తగులుకొని తగిలి రామారావు, మీరు ఒక్క విషయం లైన్లో ఉండండి. దీని మీద స్పందించడానికి